ఇక మూడో కథ అత ఇతిహాసం అన్యత్య శృణుధ్వం మునిసత్తమాహ దేవీ భాగవతస్యాస్య మాహాత్మ్యం ఎత్ర గీయతే అని మరో కథ చెప్తున్నారు. లోపాముద్రాపతి అయినటువంటి అగస్త్య భగవానుడు నాడు మహర్షి, ఆయన కుమారస్వామిని పూజ చేశారట. పూజ చేసి అనేక రకాలైన కథలు అడిగారు. కథలు అడిగితే అగస్త్యుల మీద ఉండేటువంటి అనుగ్రహ బుద్ధితోటి కుమారస్వామి అనేక దాన వ్రత తీర్థ కథలన్నింటినీ చెప్పారు. వాటి మహాత్మ్యాన్ని అన్ని చెప్పారు. ఆ సందర్భంలోనే వారణాసి మహిమ చెప్పారు, మణికర్ణిక గొప్పతనాన్ని చెప్పారు, గంగానది యొక్క గొప్పతనాన్ని చెప్పారు. ఇవన్నీ విన్న తర్వాత అగస్త్య మహర్షి మాట అన్నారు, భగవన్ తారకారాతే దేవీ భాగవతస్సుతు మాహాత్మ్య శ్రవణే తస్య విధించాపి వద ప్రభో అని మాట అన్నాడు. అంటే అగస్త్య మహర్షి స్వయంగా అడిగారట స్కందుడు. కుమారస్వామిని అడిగారు అగస్త్య మహర్షి. అడిగితే ఆయన చెప్పాడు, దేవీ భాగవతం అనేటువంటిది చాలా గొప్ప పురాణం, త్రిలోకాధినాథ అయినటువంటి జగన్మాత దానిలో పూజింపబడుతూ ఉంటుంది. ఆ సాక్షాత్ దుర్గా పరమేశ్వరి యొక్క వైభవాన్ని చెప్పే కథ కనుక దాన్ని నాకు చెప్పండి అని అడిగారు. సంతోషం, మా అమ్మ చరిత్రే కదా, నేను చెప్పడానికి ఏమైంది అనుకున్నాడు. స్కంద భగవానుడు స్వయంగా చెప్పడం ప్రారంభించారు. శ్రీ భాగవత మాహాత్మ్యం కో వక్తుం విస్తరాత్ క్షమః శృణు సంక్షేపత బ్రహ్మం కథయిష్యామి సాంప్రతం అని ఆ స్కందుడు అగస్త్యుడికి చెప్పినటువంటి కథలు కాక ఇంకో కథలో దీని భాగవతం పురాణం చెప్పారు. దేవి భాగవతం, దేవి ఈ రెండింటికి సంబంధం ఏమిటి అని అంటే, దేవి భాగవతంలో దేవి యొక్క గొప్పతనం వర్ణింపబడుతుంది అనే మాట వేరే కదా, కానీ దేవి యొక్క వాంగ్మయ మూర్తి దేవి భాగవతం అనింది. శ్రీమద్ భాగవతం అని మహాపురాణం పుస్తకం ఎటువంటిది అంటే శ్రీకృష్ణుడి యొక్క వాంగ్మయ మూర్తి. అంచేత వాంగ్మయం పుస్తకానికి పూజ చేస్తాం మనం. పుస్తకానికి పూజ ఏంటయా అని అంటే, ఈ పుస్తకం అంటే కేవలం కాగితాలు అని మాత్రమే అనుకోకండి. శ్రీకృష్ణ పరమాత్మ అవతార నిర్యాణ సమయంలో తన తేజస్సును అంతటినీ శ్రీమద్ భాగవతంలో అట్టే పెట్టారు. అలాగే జగన్మాత అయిన దుర్గా పరమేశ్వరి శ్రీమద్ భాగవత పురాణంలో తన వాంగ్మయ మూర్తిలో తన శక్తిని అంతటినీ అట్టే పెట్టింది కనుక ఈ పుస్తకమే అమ్మవారి యొక్క మరొక రూపం అనేటువంటి మాట. అంటే దాన్ని మనం పూజ చేసి ఆ కథను అన్నట్టు వినాలి అని. అత తద్వాంగ్మయీ మూర్తి దేవీ భాగవతే మునే పఠనాత్ శ్రవణాత్ యస్య నకించిదిహ దుర్లభం. దీనిలో దుర్లభమైనటువంటి విషయమే లేదు, అన్నీ దొరుకుతాయి అని చెప్పి దానికి కథ చెప్పారు. వివస్వంతుడి పుత్రుడు శ్రాద్ధదేవుడు అని ఆయన పేరు. వాడికి సంతానం లేదట. వాడు యజ్ఞం పుత్రకామేష్టి లాగా ఓ యాగం చేశాడు. దానికి యాగ ప్రోత్సాహకులు ఎవరు అంటే వశిష్ఠ మహర్షి. సహ అనపత్య అకరో దిష్టిం వశిష్ఠానుమతో నృప. శ్రాద్ధదేవుడు అనే పేరు కలిగిన వాడు, సంతానం లేదు, వశిష్ఠ మహర్షి చెప్తే యాగం చేయడానికి ప్రారంభం చేశారు. దాంట్లో హోతారం ప్రార్థయామాస శ్రద్ధాత దయితా మనోహ కన్యాభవతు మే బ్రహ్మం ఉపాయో విధేయత. యజమానులు అనేసరికి భార్యాభర్త ఇద్దరు ఉంటారు కదా, సహజంగా ఇద్దరు మనుషులు అంటే వాళ్ళ కోరికలు కూడా రెండు రకాలుగా ఉంటాయి. ఆ శ్రాద్ధ దేవుడికి కొడుకు కావాలని కోరిక, ఆ పక్కన ఉండేటువంటి భార్యకి నాకు ఆడపిల్ల పుడితే బాగుండండి బాబు, దాన్ని తగినట్టుగా యజ్ఞం చేయించండి అని అడిగింది. కన్యాభవతు మే బ్రహ్మన్ తథోపాయో విధేయతామని. ఆ హోత కన్యా పుట్టడం కోసం తగినటువంటి మంత్రాలని మనస్సులో చేసి హోమం చేశాడు. పుడితే ఆవిడకి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆవిడ పేరేంటి? ఇలా. తతః తద్వ్యభిచారేణ కన్యా ఇలా నామ చాభవత్ అని ఉంది పురాణంలో. ఇలా అనే పేరు కలిగినటువంటి ఒక ఆడపిల్ల పుట్టింది. ఇల్లు చూసిన తర్వాత ఈ యజ్ఞం చేసేటువంటి శ్రాద్ధదేవుడు నేను కుమారుడు కలుగుతాడేమో అని అనుకున్నాను, ఈ కాస్త ఇలా ఎందుకైంది అని ఆలోచించి హోత చేసినటువంటి మతలబిది. హోత గారు మనం చెప్పిన మంత్రాలు చెప్పకుండా, పురుష సంతానం కలిగే విధంగా హోమాలు చేయకుండా ఆడపిల్ల పుట్టడానికి తగినటువంటి హోమాలు చేశాడు ఆయన. హోతుల వ్యతిక్రమం కనుక దీనిలో ఈశ్వరుణ్ణి శరణు వేడుదాము అనుకున్నాడు. మాకు పుట్టిన ఆడపిల్లకి పురుషత్వం రావాలి, ఈశ్వరం శరణం యాత ఇలాయా పుష్పకామ్యయా. ఆ ఇలా అనేటువంటి కన్య పురుషుడిగా మారేదానికి విధంగా పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయాలి అనుకున్నాడు. చూస్తూ ఉంటే పరమేశ్వరుడు అనుగ్రహించాడు. మహర్షి చాలా శ్రద్ధగా యజ్ఞం చేశాడు కనుక మునే తపఃప్రభావాచ్చ పరేశ అనుగ్రహాత్త పశ్యతాం సర్వలోకానాం ఇలా పురుషతామగాత్. అందరూ చూస్తూ ఉండగానే ఆడపిల్ల కాస్త పురుషుడైపోయాడు. బాగానే ఉంది అంతవరకు. ఆ తర్వాత కొంతకాలం వెళ్ళిన తర్వాత వాడి పేరేమిటి? ఇప్పుడు సుద్యమునహ అని పేరు పెట్టారు. అంతకు ముందు పుట్టినప్పుడు ఆడపిల్ల, ఆవిడ పేరు ఇలా. ఆ పురుషత్వ ప్రాప్తి కలిగిన తర్వాత వాడికి పేరు పెట్టింది సుద్యుమ్నుడు అనే పేరు పెట్టారు. వాడు పెరిగి పెద్దవాడయ్యాడు, వయస్సు వచ్చింది, యువకుడయ్యాడు.
వాళ్ళు వేటాడడం కోసం వనానికి వెళ్ళారు. ఓ అడవిలో మనం వెళుతూ వెళుతూ ఉంటే అక్కడికి వెళ్ళేసరికి ఒక చోట అది ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, ఆ ఆశ్రమం. ఆ పరిస్థితి పార్వతీ పరమశివుల యొక్క విహారభూమి. జగన్మాత అయినటువంటి పరాదేవతతో పరమేశ్వరుడు క్రీడిస్తూ ఉండేటువంటి చోటు. అక్కడి గశ్మీంసత్ సమయే తత్ర భార్యయా అపర్ణయా సహ పరమ దేవదేవస్తు శంకర భగవాన్ ముదా. అక్కడికి వెళ్ళి వీడు అక్కడికి వెళ్ళాడు ఈ అడుగు వేసుకుంటూ. ఆవిడ కాస్త సిగ్గుపడింది. పరమశివుడు, మనం ఏకాంతంగా ఇక్కడ మనిద్దరమే ఉన్నాం అనుకున్నాం, వీడెవడు ఇక్కడికి అడ్డంగా వచ్చాడు అని శపించి వాడు కాస్త మళ్ళీ ఆడపిల్ల అయిపోవాలి అని అక్కడి నుంచి ఆ తీర్థంలో ఎవడు పురుషుడు ప్రవేశించినా వాడంతా స్త్రీలు అయిపోతారు. ఇక్కడ పురుషుడికి ప్రవేశానికి స్త్రీలు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఆ గిరిజామ్మ వారు శాపం చేత అక్కడ తథారభ్య తమ దేశం పురుషాహ వర్జయంతి. పురుషులు ఎవరు ఆ ప్రదేశంలోకి వెళ్లకుండా తత్ర ప్రవిష్ట సుద్యుమ్న బభూవ ప్రమదోత్తమాన్. అక్కడ వీడు వెళ్ళాడు. వెళ్ళేసరికి సుద్యుమ్నుడు మళ్ళీ ఆడపిల్ల అయిపోయాడు. అయిపోయిన తర్వాత మామూలుగా వచ్చాడు ఇంటికి. వస్తే మళ్ళీ మహర్షి బాధపడి, అయ్యో నేను ఇంత శ్రమ పడ్డాను, యజ్ఞం చేశాను కుమారుడి కోసం, అది కాస్త మొదట్లో ఏదో వంకరగా దారి వచ్చి ఆడపిల్ల పుట్టింది, మళ్ళీ చచ్చి ఈశ్వరుడిని ప్రసాదం చేసుకుని పురుషుడిగా చేస్తే మళ్ళీ వీడు కాస్త అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆడపిల్లగా తిరిగి వచ్చేసాడు, దీనికి ఏం చెయ్యాలి అనేటువంటి ఆలోచన చేసుకుంటూ పూర్వ దుఃఖాలను అన్నింటినీ కూడా స్మరించుకుంటూ పరమేశ్వరుడిని ప్రార్థన చేశారు. నమో నమ శివాయాస్తు శంకరాయ కపర్దినే గిరిజార్థాంగదేహాయ నమస్తే చంద్రమూలయే మృడాయ సుఖదాత్రేతే నమ కైలాసవాసినే నీలకంఠాయ భక్తానాం భుక్తి అనే ఆ శివ స్తోత్రం ఉంది. నమో దేవాధిదేవాయ వరదాయ పురారయే యజ్ఞరూపాయ యజతాం ఫలదాత్రే నమో నమ గంగాధరాయ సూర్యేందు శిఖినేత్రాయతే నమ అని ఈ రకంగా పరమశివుడిని ప్రార్థించాడు. ఆయన చేసిన తర్వాత వృషభవాహనారూఢుడై కోటి సూర్యుల కంటితోటి పరమశివుడు సాక్షాత్కరించారు. ఏం కావాలయ్యా అని అడిగారు. అని అంటే, స్వామి మీ ప్రసన్నుడుగా ఉన్నారు, మిమ్మల్ని కోరాను, కుమారుడు కలిగాడు, బాగానే ఉంది, మళ్ళీ ఆడపిల్ల అయిపోయింది బాబు అని అంటే అప్పుడు వాడు అన్నట్ట, నేనేం చేయలేనయ్యా, నువ్వు అంతలా అడుగుతున్నావు కనుక ఓ మాట కలిగి చెప్పగలను. ఒక నెల ఆడపిల్లగాను, ఒక నెల మగపిల్లడిగాను ఉంటాడు. మాసం పుమాన్ సభవిత, మాసం నారీ. ఒక నెలల పాటు ఆడపిల్లగా ఉంటాడు, ఒక నెలల పాటు పురుషుడి రూపంలో ఉంటాడు అనే వరాన్ని పొందాడు పరమశివుడి దగ్గర. అదంతా బాగానే ఉంది. తర్వాత మళ్ళీ పరమశివుడు కూడా కొంత అయింది కదా, మళ్ళీ అమ్మవారిని ప్రార్థిస్తే ఆ తకమా నెల్లాళ్ళు కూడా పురుష రూపాన్ని వస్తుందేమోనని వాడు కొంచెం మళ్ళీ భక్తి శ్రద్ధలతో పరమశివుడిని ప్రార్థించిన తర్వాత జగన్మాతను ప్రార్థించడం ప్రారంభించట్టు. మళ్ళీ కోటి చంద్ర కళాకాంతం సుస్మితాం పరిపూజ్యత తుష్టావ భక్త్యా సతతం ఇలాయా పుష్పకావ్యయా. ఆ శ్లోకాలు రాశారు అమ్మవారి ప్రార్థన. జయదేవి మహాదేవి భక్తానుగ్రహకారిణి జయ సర్వసురారాధ్యే జయ అనంత గుణాలయే నమో నమస్తే దేవేశ శరణాగత వత్సలే జయ దుర్గే దుఃఖహంతి దుష్టదైత్య నిషూదిని. చాలా శ్లోకాలు ఉన్నాయనుకోండి, అదంతా వదిలేసి నిన్ను ఎవరు స్తోత్రం చేయగలరు తల్లి, నువ్వు చాలా అనుగ్రహం చేసేదానివి, నా కోరిక తీర్చు అని అడిగాడు. ఆయన అనేది ఆవిడేమంది, తదోవాచ మహాదేవి సుద్యుమ్న భవనం గత్వా కురు భక్త్యా మదర్శనం. అప్పుడు ఆవిడ చెప్పింది, ఇప్పుడు ఈ స్తోత్ర పాఠాలతో సరిపోదబ్బాయి, నువ్వు మీ ఇంటికి వెళ్ళి చక్కగా వెళ్ళి ఈ అంబా యజ్ఞం 9 రోజుల పాటు శ్రద్ధగా చెయ్యి, దేవి భాగవత కథ బాగా పారాయణం చేసుకో. అప్పుడు వెళ్ళిన తర్వాత నీ కొడుకు మళ్ళీ పూర్తిగా పురుషుడుగా ఉంటాడు. అంతవరకు ఎందుకంటే ఏమి ప్రయోజనం లేదు కనుక నువ్వు వెళ్ళి సుద్యుమ్నం శ్రావయ ప్రీత్యా పురాణం మత్ప్రియంకరం దేవీ భాగవతం నామ నవాహోభిర్విజోత్తమ శ్రవణాదేవ సతతం పుష్పమస్య భవిష్యతి. ఆ కుమారుడికి పూర్తిగా పురుషత్వ ప్రాప్తి కలగాలి అంటే 9 రోజుల పాటు నియమనిష్టలతో అంబాయజ్ఞం చేసి ఈ దేవీ భాగవత పురాణాన్ని వాడికి వినిపించు, దానివల్ల వాడికి కోరిక తీరుతుంది, నీ కోరికలు కూడా తీరుతాయి అని చెప్పి ఆయన చెప్పారు. ఈ కథని స్కందుడు వశిష్ఠుడికి చెప్పారు. ఆ వశిష్ఠుల వారు వీడికి చెప్పారు. వశిష్ఠ స్థాందిశం నత్వా సమాగత్య ఆశ్రమం నిజం సమాహూయత సుద్యుమ్నం దేవ్యారాధనం ఆదిశత్. సుద్యుమ్నుని తీసుకొచ్చారు, వారి ఆశ్రమంలో కూర్చోబెట్టి వశిష్ఠుల వారే స్వయంగా కూర్చోబెట్టి వారందరికీ కూడా ఈ పూజలన్నీ చేశారు. అయిన తర్వాత రాజ్య అభిషేకం చేశారు. ఆయన సంపూర్ణంగా చాలా ఆనందకరమైనటువంటి రాజ్య పరిపాలన చేసి అంతమందు దేవీ లోకాన్ని పొందారు. ఇది కథితమశేషం సేతిహాసం చ విప్రాహ యది పఠతి సుభక్త్యా మానవో వా శృణోతి సహి సకల కామాన్ ప్రాప్య దేవ్యాః ప్రసాదాత్ పరం అమృతం అథ అంతే యాతి దేవ్యాస్లోకం అని దేవీలోక ప్రాప్తి ప్రయోజనము అనేటువంటి మాట చెప్పారు. ఇది ఒక కథ. తర్వాత మరో కథ ఉంది, ఇంకో కథ.